Love, 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 failure. మ్యూజిక్ కి లిరిక్స్ ఇంకా ప్రాణం పోసాయని చెప్పొచ్చు. చాలా క్యాచీగా. ఇంకా ఇప్పుడు అందరు యూత్ అంతా ఆ పార్వతి సాంగే పాడుకుంటున్నారు. శ్రీమణి అండి, శ్రీమణి వాజ్ మై చాయిస్. ఎందుకంటే ఐ వాంటెడ్ సంబడి న్యూ. ఇప్పుడు రెగ్యులర్గా నేను అందరితో పనిచేశాను. శాస్త్రి గారి నుంచి కొత్తగా వస్తున్న ప్రతి కృష్ణ చైతన్య దాకా అందరితో పనిచేశాను నేను నా సినిమాల్లో. అండ్ నేను మ్యూజిక్లో బాగా ఇన్వాల్వ్ అవుతాను. సో లిరికల్గా అన్నీ చూసుకుంటాను. సో ఈ సినిమాలో రెగ్యులర్గా వచ్చే లిరిక్స్లా కాకుండా సినిమా కొంచెం తేడా, డిఫరెంట్, రొటీన్ కాకుండా డిఫరెంట్ ఫిలిం. అలాంటి సినిమాలో డైలాగ్లా లిరిక్ రాద్దాం. ఎందుకు లిరిక్లా మళ్ళీ ఆ పోయిటరీ అంత ఎక్కువ ఉండకూడదు. వేస్తే ఈ జనరేషన్కి నచ్చినట్టు పోయిటరీ రావాలి. సో నేను 100% ఆఫ్ సాంగ్స్ వింటున్నప్పుడు నాకు కొన్ని A² B² ఆ సాంగ్స్ అని నాకు చాలా ఇష్టం. సో నేను సుకుమార్ ఆఫీస్లో కనుక్కుంటే వాళ్ళు చెప్పారు శ్రీమణి అనే కొత్త అబ్బాయి రాశాడని. నేను పిలిచాను అతన్ని. శ్రీమణి వచ్చి ఏం చేశారంటే పార్వతి సాంగ్ ఎంత అడావడిలో ఈ సినిమా షూట్ చేసామంటే రేపు పొద్దున్న షూటింగు ఈ రోజు పొద్దున్న కలుస్తున్నాం. ఎందుకంటే టైం లేదు. ట్యూన్ వచ్చింది, ట్యూన్ బాగుంది, లిరిక్స్ కావాలంటే ఇతనికి ఒక ఐడియా ఉంది, నాకు ఒక ఐడియా ఉంది, శ్రీమణిని పిలిచాం. పొద్దున వచ్చాడు, అక్కడే కూర్చుని వేడివేడిగా లిరిక్స్ రాసి ఆ రోజు నైట్ నేను వెళ్ళి స్టూడియోలో పాట పాడి రికార్డ్ చేసి పొద్దున్న షూటింగ్ చేసాం. ఆ లెవెల్లో ఈ సినిమాలో. సో టైమింగ్ ఆఫ్ వర్క్ కానీ అండ్ ఎలాంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు దాకా చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నాకు ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు శివ సినిమాలో బాటనీ మ్యాటనీ పాట ఉంది కదా. సో అందులో కొన్ని వర్డ్స్ రైమింగ్ అంతా చాలా క్యూట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్యాటర్న్లో వెళ్దాం, కొంచెం నాన్ సెన్స్ అయినా పర్లేదు, ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో అందులో పార్వతి ఇంటర్వెల్లో వదిలి వెళ్ళావే, పార్వతి వెంట ఉంటూ మంట పెట్టావే. సో ఒక వర్డ్ ప్లేలో ఒక అమ్మాయిని తిట్టడం, అట్ ద సేమ్ టైం అమ్మాయి వెళ్ళిపోయిందని బాధపడడం. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ సాంగ్. అట్లాగే ఇంతజారే సాంగ్లో కూడా అతను ఒక అబ్బాయి ఫస్ట్ టైం సెల్ ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఆ SMS వస్తుందా రాదా, కాల్ చేయొచ్చా చేయకూడదా, అలాంటి ఒక డెలికేట్ రొమాన్స్ని లిరికల్గా చెప్పాడు. సో అది కూడా ఒక వెరీ డెలికేట్ సాంగ్ అనమాట. సో ఐ థింక్ హీ బ్రాట్ అ న్యూ ఫ్లేవర్. అండ్ ఏ ఛాలెంజ్ ఇచ్చినా హీల్ కమ్ బ్యాక్. అండ్ మేము యాక్చువల్గా శ్రీ మెనీ అని పిలుస్తాం అతను. ఎందుకంటే ఒకటి అడిగితే 100 ఇస్తారు. స్లో డౌన్ రా అంటే మేము ఈ వర్షన్ చదువుతుంటాం, అక్కడ చక ఇంకా 3 వర్షన్స్ రెడీ చేసేస్తాడు. సో అది యూత్ అనమాట. ఈ ఫిల్మ్ టీమ్ కూడా వాజ్ అ వెరీ యూత్ఫుల్ టీమ్. పార్వతి ఇంటర్వెల్లో వదిలి వెళ్ళావే, పార్వతి వెంట ఉంటూ మంట పెట్టావే, పార్వతి గుండె పిండి గుండు కొట్టావే, పార్వతి రివర్స్ గేర్ వేసిపోయావే. సినిమా మొత్తం కూడా మాక్సిమం కొత్త వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు సీనియర్స్ పెట్టండి. సురేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో అని అందరూ అంటున్నారు. సో ఆయన మేజర్ ప్లస్ కాస్టింగ్ సురేష్ సార్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆయన కూడా యాక్చువల్లీ వెరీ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ హీ కేమ్ టు అవర్ సెట్స్ అండ్ became like a very youngster, and along with us he enjoyed the film. So he didn't have this air of that I'm a senior artist, I won't listen to you sir. He was very down to earth, and it was touching to see such a person working with him and close to, and learning a lot of things from him, because so many years of experience, and how he suddenly comes out and does something very interesting that I even didn't plan in a scene. So it was a major plan. That temple scene is just standing in my eyes. Even when I was shooting it, I know this is going to just get claps in the theaters. And I was సినిమా ముందు అందరూ అడిగిన విషయం ఏంటంటే యూత్ కోసమే సినిమా చేసావా, ఇంకెవరు చూడకూడదు ఆ లెవెల్. ఎందుకంటే పబ్లిసిటీలో యూత్ అని చెప్తున్నప్పుడు సో అప్పుడు మాకు తెలుసు సురేష్ గారు ఉన్నారు సినిమాలోని. ఎందుకంటే ఆయన సురేఖవాణి ట్రాక్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్సెస్ ని అలా ఆకర్షిస్తుంది, డెఫినెట్ గా అట్రాక్ట్ చేస్తుంది, ఒక నమ్మకం ఉంది. ఈ రోజు ఫస్ట్ డే యూత్ఫుల్ మూవీ అనుకున్నారు, ఒకసారి బయటకు వచ్చాక తెలిసింది ఇది మొత్తం ఫ్యామిలీ మూవీ అని. సురేఖవాణి సురేష్ గారు చేసిన సీన్ కి ఎవ్రీ థియేటర్ ఇన్ ఏపీ క్లాప్స్ అండి. ఆ ఒక్క సీన్ నేను వితౌట్ డౌట్ చెప్తాను, వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఒక కగులుస్తుంటే అలా పళ్ళు నవ్వులు, ఆ క్లాప్స్ విసిల్స్ ఆ సీన్ కి. సో ఒక ఫ్యామిలీ సీన్ లో కూడా అంత యూత్ పవర్ ఉంది. అండ్ ఆయన ఒక క్లోజ్అప్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్,
ఐ థింక్ దట్ కమ్స్ ఫ్రమ్ సీనియారిటీ మెచ్యూరిటీ నుంచి వస్తుందండి. అండ్ ఆయన ఎప్పుడు చాలా గర్వంగా చెప్తుంటారు, నేను 200-300 సినిమాలు తీసాను రా, ఈ సినిమాలో వచ్చిన హ్యాపీనెస్ నాకు ఏ సినిమాలు రాలేదని ఓపెన్గా ప్రతిసారి చెప్తారు ఆయన. ఇక్కడ సక్సెస్ మీట్కి వచ్చి కూడా అసలు ఎంతసేపు మాట్లాడారంటే అంత హ్యాపీగా ఈ ఫిల్మ్ నా కెరీర్లోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అని చెప్పడం. సో వెరీ హ్యాపీ దట్ వీ గాట్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఆయన కూడా బాలాజీ చెప్పినట్టు వెరీ యంగ్ ఎట్ హార్ట్ అనమాట. సో మా బ్యాచ్లో వచ్చినప్పుడు ఆయన కూడా యో వా అలాగే ఉంటారు ఆయన. అసలు ఆ సీనియారిటీ అయినా 2 సినిమాలు చేసిన అసలు ఇంట్లో వదిలేసి వస్తారు ఆయన. సో ఇట్ వాస్ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సురేష్ గారు. ఓ అమ్మాయి ప్రశ్న అడిగితే ఎప్పుడు నిజమే చెప్పాలన్న అవసరం ఏం లేదు. తనే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తుందని బాగా తెలుసుకుని అది మాత్రం చెప్తే చాలండి. మేమేం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తామో మీకెలా తెలుసు? అది తెలియకే కదా మగాళ్ళంతా జుట్టు పీకుంటూ తిరుగుతున్నారు. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి. కానీ సిద్ధార్థ్ మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇంతమంది కొత్త వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చారంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే చాలా ఇండస్ట్రీలో నేను ఒక్కటి మాత్రం చెప్తానండి, ఏ ఒక్క మనిషి ఇంకొక మనిషికి ఛాన్స్ ఇవ్వలేడు. ఓకే, నేను వాళ్ళకి అవకాశం ఇచ్చానంటే నాకు ప్రొడ్యూసర్ గా వాళ్ళు అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఈ రోజు సినిమా సక్సెస్ అయింది. ఒకరికొకరు అవకాశం దేర్ ఇస్ నో ఒక మనిషి ఇంకొక మనిషికి అవకాశం ఇస్తుంది. చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సినిమా అనేది టీం వర్క్ అండి, ఇద్దరు కలిసి వస్తేనే సినిమా. ఒకడు రా నేను తీసుకెళ్తాను, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళలేరు. సో నేను చెప్తున్నానంటే బొమ్మరులు తర్వాత నేను చాలామంది పెద్ద బ్యానర్స్తో చేశాను, పెద్ద టెక్నీషియన్స్తో చేశాను, పెద్ద ఆర్టిస్టులతో చేశాను, కానీ ఈ సక్సెస్ నేను చూడలేదు కదా. సో ఏదో ఒకటి ఈ సినిమాలో ఒక డెస్టినీ ఉంది, అది ఎక్కడో దేవుడు ఏదో రాసి ఉంది ఈ సినిమాకి. సో అందరు కలిసి ఈ సినిమాలో పనిచేయడం అనేది ఎక్కడో రాసి ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే, నేను 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నేను నేర్చుకున్నంత ఈ సినిమాలో నేను ఉపయోగించాను, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్. సో ఈ సినిమా 35 daysలో సినిమా కంప్లీట్ అవ్వటం కానీ, కరెక్ట్ ఆడియన్స్ని మైండ్లో పట్టుకుని ఎక్కడ ఆ ఆడియన్స్ని కూడా కవర్ చేద్దాం, ఆడియన్స్ని కూడా కవర్ చేద్దాం అని సినిమాని కన్ఫ్యూజ్ చేయకుండా, అనవసరంగా కమర్షియల్ ప్యాడింగ్ అనే ఓ చెత్త మాటని ఉపయోగించకుండా కావాల్సిన సినిమా తీసుకున్నామండి. అండ్ నేను ఎంత కాన్ఫిడెంట్ అంటే, నేను మొత్తం ఏపీ అంతా ఓన్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను ఈ సినిమాని. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది, ఈ సినిమా చూస్తారు, ఈ సినిమాకి పేరు బాగా వస్తుందని. సో ఓన్ రిలీజ్ చేసాం. అండ్ ఈరోజు మీకే తెలుసు, ద బర్డ్ ఆఫ్ మౌత్ కానీ లాస్ట్ 2 years 3 yearsలో తెలుగు సినిమాలో ఏ ఒక్క సినిమాకి ఇంత మంచి రివ్యూస్ రాలేదు. న్యూస్ పేపర్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, రేడియో ఛానల్స్, టీవీ ఛానల్స్ అందరూ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అని రివ్యూ ఇచ్చారు. సో ఇట్స్ అ వెరీ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. అండ్ ఐ థింక్ ఇలాంటి చిన్న సినిమాలు రావటం, ఇలాంటి పెద్ద హిట్లుగా ప్రూవ్ అవ్వటం ఇట్స్ అ వెరీ హెల్తీ సైన్. ఎందుకంటే అప్పుడే కొత్త టాలెంట్స్కి అండ్ కొత్త కాన్సెప్ట్స్కి మనం వీ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ మేక్ బెటర్ ఫిల్మ్స్. ఎస్, మరి ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీతో సక్సెస్ అయ్యారు, ఇది కంటిన్యూ చేస్తారా? ఇంకా నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ ఎలాంటి స్క్రిప్ట్స్ అంటే, సిద్ధార్థ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ సినిమా ఇంకెవరు ప్రొడ్యూస్ చేయరు, వాళ్ళకి ఆ చేసే బుద్ధి రాకూడదు, అలాంటి సినిమాలు తీస్తాను. ఎందుకంటే ఈ లవ్ ఫిల్లర్ సినిమా నేను 1 year ముందు ఎవరికైనా స్క్రిప్ట్ పంపించుంటే, నీకేమైనా పిచ్చా ఈ సినిమా ఎవరైనా చూస్తారో అని అడిగేవాళ్ళు. కానీ ఎక్కడో ఈ స్క్రిప్ట్ రొటీన్ కాదు, ఎందుకంటే ప్రేక్షకులకి రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిపోయిందండి. దే వాంట్ టు సీ డిఫరెంట్ కంటెంట్. సో అది నాకు నమ్మకం అండి వాళ్ళ మీద. సో ఈ సినిమా వాళ్ళు హిట్ చేయడం నాకు ఏదో పెద్ద గ్లూకోజ్ ఇచ్చినట్టు. సో ఇప్పుడు వాళ్ళు నేను వాళ్ళ మీద నమ్మకం పెట్టాను, వాళ్ళ యాసెస్ దాన్ని ప్రూవ్ చేస్తారు. సో నెక్స్ట్ టైం నేను ఎవ్రీ 3 or 4 films డెఫినెట్గా ఒక ఫిల్మ్ నేను ప్రొడ్యూస్ చేస్తాను, కానీ అది రొటీన్ ఫిల్మ్లో ఉండదు. ఇలా డిఫరెంట్ ఫిల్మ్, ఒక చిన్న ఫిల్మ్ కానీ, ఒక వెరైటీ ఫిల్మ్, ఒక జానర్ ఫిల్మ్, ఏదో ఒకటి డెఫినెట్గా ట్రై చేస్తాను. ఏంటంటే రొటీన్ అని కాదు, కానీ మిమ్మల్ని ఈ టైప్ ఆఫ్ సినిమాలో చూడటానికి ఇష్టపడుతున్నారు 100%. ఎందుకంటే ఒక ఫేస్, బాడీ లాంగ్వేజ్ సెట్ అందుకే కదా గుడ్ కాస్టింగ్ అంటారు. లేకపోతే ఇప్పుడు ఈ సినిమాలో ముసలోడిని పెడితే ఇట్ వోంట్ వర్క్ కదా. సో ఐ థింక్ ఒక్కొక్క హీరోకి ఒక స్ట్రెంగ్త్ ఉంది. నాది 2 strengths ఉన్నాయి. ఒకటి నేను పక్కింటి అబ్బాయిలో ఉంటాను, రెండోది రొమాంటిక్ ఇమేజ్ నాకు ఉంది. సో ఈ 2 కలిసి ఈ సినిమాలో బాగా కుదిరింది. సో ఐ థింక్ ఇట్ వర్క్డ్ ఇన్ దట్ ఫేవర్. ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీ మూవీ ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి, 100 days ఫంక్షన్ కూడా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ్ నుంచి మంచి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Time love failure.